కారణం. నేను ఇష్టదేవం అనే కావ్యంలో రాసిన 500 పద్యాలు ఇలా భగవంతుడితో మాట్లాడుతూ రాసినవి. నన్ను పిచ్చాడిని అనుకుంటే అది నాకు పద్మశ్రీ బిరుదంతో సమానంగా నేను భావిస్తాను. నాకేం ఇబ్బంది లేదు. దేవుడి విషయంలో పిచ్చివాడ ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానందుడు. దైవభక్తి విషయంలో ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదన్నాడు. ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చాళ్ళం అనిపించుకునే కంటే దైవభక్తిలో ఉన్మత్తుడు అవ్వడం మంచిదే కదండి. విగ్రహంతో మాట్లాడతాడు, గుడి కనపడితే ఆగిపోతాడు, ఆగిపోని వాడే గొప్పవాడు. నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కనపడితే ఆగిపోయావు, వాడు సర్వేశ్వరుడు కనపడితే ఆగిపోయాడు. ఎవడు గొప్పవాడో నీకు తెలియట్లేదా? మనకు ఉన్నా సరే షాపింగ్ కనపడగానే ఆగిపోతున్నాం కదండి, అదేదో బాగుందని. అంతకంటే దేవాలయం ముందు ఆగిపోయిన వాడు గొప్పవాడే, పిచ్చివాడు ఎలా అవుతాడు? వాడు నేలకు దండం పెట్టాడు, గడపకు దండం పెట్టాడు, వాడు సర్వాన్ని దేవుడిగా భావిస్తున్నాడు. నువ్వు కూడా నేర్చుకో, వాడిని ఆక్షేపించకో. కానీ ప్రతిదాన్ని ఏదో బలహీనతగా భావించకూడదండి మనం అక్కడ. అందుకని చెబుతున్నారు అక్కడ జ్ఞానాగ్ని సత్వాసన. అదే పైగా దాన్ని ఇలా పేల్చారు, నిత్యము నేనదే 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 అనుకుంటే తనుదానే భుజించి తన్మయుడగునట్టి తనుదానే భుజించి తన్మయుడగునట్టి అప్పడా మొత్తి చూడు అది తినినప్పుడే నీ ఆశ వీడు అని. అటువంటి తనుదాన్ని భుజించడం అంటే ఈ లోపల నేను నేను అనే కృత్రిమమైన అహంకారం ఉంది, అది నశించిపోవాలి. అసలైన నేను ఉంది కదా పరమాత్మ, అది మాత్రమే మిగలాలి. తనుదాన్ని భుజించడం అంటే అర్థం అది. ఇంత అప్పడం ఇంత బాగా చేసినా, నల్లేరు రసం వేసినా, ఇంగు వేసినా, నేతిలో కాల్చినా, ఏం చేసినా 2 ముక్కలు నోట్లో పెట్టగానే వెరిగిపోయింది. ఎక్కడుంది అప్పడం? మళ్ళీ కుర్తుగోళంలో పడింది. అప్పడం తయారయ్యినప్పుడు ఎలా ఉందండి? బ్రహ్మాండంగా పసుపు రంగులో మెరిసిపోతూ ఉంది. అక్కడ లోపలికి వెళ్ళాక ఏమైంది? కుర్తుగోళంలో పడింది. ఇక్కడ జీవితం కూడా అంతే. ఈ కృత్రిమమైన నేను కూడా అంతే. ఎంత సంపాదించినా ఒదిగిపోవలసిందే, ఎంత కీర్తి పొందినా అది పోవలసిందే. కానీ ఆ కీర్తి సంపాదన అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు ఇక్కడ. ఎంతమందితో ఎన్ని బంధాలు పెంచుకున్నా అవన్నీ వదిలేయవలసిందే. మనం వదిలేయకపోయినా వాళ్ళైనా వదిలేస్తారు, లేదా మన ప్రాణం పోతే మనం వదిలేయక తప్పదు.